ఈజిప్ట్ పిరమిడ్ లోపట గోడల పైన తమిళ్ లాంగ్వేజ్ కనిపించింది. ఎస్, మీరు విన్నది కరెక్టే, తమిళ్ లాంగ్వేజ్. ఈజిప్ట్ అనగానే మన అందరి మైండ్లో ఇదిగో ఇలాంటి పెద్ద పెద్ద పిరమిడ్లు వస్తాయి. ఈ పిరమిడ్స్ గురించి అనేక మిస్టరీస్ ఇప్పటికీ అన్సాల్వ్డ్గా ఉన్నాయి. ఉదాహరణకి ఈ పిరమిడ్లను ఎలా కట్టారు? ఎందుకంటే ఈ ఒక్క పిరమిడ్ కట్టేందుకు 28 లక్షల క్యూబ్ షేప్లో కట్ చేసిన బండరాలను వాడారు. ఈ బండరాల యావరేజ్ వెయిట్ ఎంతో తెలుసా? 80,000 కేజీల నుంచి 1,00,000 కేజీలు. ఇంతటి బరువైన రాళ్లను మోసే టెక్నాలజీ, మెషిన్స్ ఆ కాలంలో లేవు. అయినా కూడా 400 అడుగుల ఎత్తు వరకు ఈ రాళ్లను అప్పటి మనుషులు ఎలా మోసారు? అలాగే రీసెంట్గా 2025లో కొంతమంది సైంటిస్టులు ఈ పిరమిడ్స్ కింద ఏముంది అని రాడార్స్తో స్కానింగ్ చేస్తే దాదాపు 600 మీటర్ల లోతులో, ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ లోతులో పెద్ద పెద్ద గదులు కనిపించాయి. అండర్ గ్రౌండ్ సిటీ కనిపించింది. అంత లోతులో ఆ గదులను ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు అనేది ఇప్పటికీ సైంటిస్టులకు అంతు చిక్కని ప్రశ్న. అయితే రీసెంట్గా కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు ఈజిప్ట్ పిరమిడ్స్ దగ్గరలో ఉన్న ఒక మహారాజు సమాధి పైన ఇలా తమిళ్, సంస్కృతం అండ్ ప్రాకృతి ఈ 3 ఇండియన్ లాంగ్వేజ్లో రాయబడిన లిపిని కనుగొన్నారు. 2000 సంవత్సరాల క్రితం మన దేశంలోని రాజులు ఈజిప్ట్తో వ్యాపారం చేసేవారు అనే దానికి ఇది ప్రూఫ్. అయితే తమిళ్లో ఏం రాసి ఉంది అంటే సికాయ్ కొర్రన్, అంటే సికాయ్ అనే ఒక వ్యాపారస్తుడు అక్కడికి వచ్చాడు, చూశాడు అని అర్థం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే 1498 సమయంలో వాస్కోడి గామా సముద్ర మార్గం ద్వారా ఇండియాకు వచ్చి నేను ఇండియాను కనిపెట్టాను, అప్పటి వరకు ప్రపంచానికి ఇండియా తెలియదు అన్నట్టుగా ఇప్పటి వెస్టర్న్ వరల్డ్ చెప్తుంది. కానీ అది పచ్చి అబద్ధం. ఈ వాస్కోడి గామా మన దేశానికి రాకముందే మన భారత రాజులు ప్రపంచ దేశాలతో వ్యాపారాలు చేస్తున్నారు. అందుకే ఈ వెస్టర్న్ ప్రాపగండా నమ్మకండి. ఈ వెస్టర్న్ దేశాల సైంటిస్టులు కూడా మన దేశంలోని ఋషులు, మునులు సాధించిన, కనిపెట్టిన అనేక విషయాల్ని కాపీ చేసి వాళ్ళు కనిపెట్టినట్టుగా చెప్పుకున్నారు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.